వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి అయితే 20 మందిలు మాల్కైతే వచ్చేస్తున్నాం ఈరోజు. అండ్ ఎవరికైనా చూపించండి రా. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. అంటే కాదు సాస్తిక్ కారం అని ఉప్పు కారం మన పని దానికన్నా మన తెస్తారు ఇక అందరు కప్ప ఇలా శివబాయి పిల్లల లేలే కొడతారాళ్ళు. छोटे बच्चे क्या तुम? बच्चों का है ना भी अब तो शादी हो तो 10 बच्चे निकलते भाई तुम्हारे को. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. హలో గాయ్స్, లీగల్ క్లాస్ అయితే వచ్చేస్తాం. లోపల చూపిస్తాం మనం మొత్తం. ఇప్పుడు అన్ని ఇప్పుడు ఏం చేయాలి, అన్ని సామాన్లకు ఏం పెట్టేసి ఇట్లా వేసేది. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఇట్లా వేసేది స్కిప్పింగ్ కొట్టాలమ్మా. కమాన్ బ్యాగ్ తీసుకో, ఇక బ్యాగ్ తీసుకో. జరుగు భయ. Oh sorry. కొడతారు వాళ్ళు కొడతారు అదే బాల్ తీసుకొని. కాలి కోమా ఉంది అనుకో భయ్యా. ఇవి గాయసీలేమో చిన్నప్స్ కొడతారంట. మా వాడు శివబాయ్ ఎట్లా కొడతాడో చూద్దాం. అరే భయ్యా అది బాగా చిన్న. మా శోభా ఇసిరా. అగో 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 అగో. డెక్కన్ క్లాత్ అయితే ఏం నచ్చలే భయ వీళ్ళకి. ఇది అక్కడెక్కడ తిరుగుతారు తీసుకుంటా చేస్తా అని చెప్పి. ఇప్పుడు మళ్ళా జుడేలా కోతున్నాం భయ. ఇప్పుడైతే భయ వీళ్ళైతే తీసుకుంటారు కానీ మస్తు క్వశ్చన్లు అడుగుతారు భయ ఆయనకి. అయితే వీళ్ళైతే ఇది తీసుకుంటారా కానీ మస్తు దర్దాపు చేస్తున్నారు ఆయన గురించి. అప్పుడు సినిమాల బ్రహ్మానందం చెప్పిండు, నాలెడ్జ్ ఇస్ డివైన్. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. భయ చూడు భయ మొత్తం లోన్ పనా చేస్తారు వీళ్ళైతే. షాపింగ్కి వచ్చిరా, ఏం చేయడానికి వచ్చిరా భయ, మొత్తం లోన్ పనా చేస్తారు మీరు. మా వాడైతే ఒక్క ట్రయల్ చేయడానికి పోయాడు, ఇంకోడేమో ఆడుకుంటుంది భయ దాంతో. ఇంటి బాయ్ అయితే సైకిల్ తొక్కేస్తుంది భయ వీడైతే. డెక్కన్ క్లాత్ అది అయిపోయింది. జూడియో లోపలికైతే వెళ్ళిపోతున్నాం అనుకో. సాకిన బాయ్ అయితే సీరియస్ గా దొలాడుతుంది టీషర్ట్లు తీసుకుందామని చెప్పి. చూడు బాయ్ ఏది నచ్చింది తీసుకో బాయ్ అల్లకించి. సెట్ కావు బాయ్ మనకి.
వాడేమో ఈడ ఇంకొకడేమో ఫోన్ మాడకుండా బిజీ ఉన్నాడు. దొరాకుతుంది టీషర్ట్ ఈయన ఫోన్ బిజీ. మా వాళ్ళకి ఈడ కూడా ఏం నచ్చలేదు. వేరే దాన్ని పోదామని చెప్తారు. చూద్దాం ఇక ముంగట ఏదైనా. అంటే పాత స్టాకే అంట అబ్బాయి. అంగడి నిండుదండ ఎందుకు పోతున్నావు పైనకి మళ్ళా? పైకైతే తీసుకోవద్దు. పైన కూడా ఏం లేదండి. బయట ఉండదు ఎక్కడ బాగా ఆకలి పొద్దున ఏం తిన్నారా మీరు? నా బోండా తినిపించిండు అన్న. ఏం చేయించిండు సార్ బయటికి తీసుకొని పని మీద అన్న. ఇప్పుడు సార్ బోండా తినిపించింది. ఆ బోండాలే ఉన్నాయి లోపల. మొత్తం 4 బోండాల 3 గ్యాప్ వద్దు. గ్యాప్ లేదు, దగ్గరికైనా వెళ్ళిపోవాలి. గ్యాప్ లోకి పోతే అరే స్టార్ బక్స్ లో కాఫీ తాగుదామా లేదా బయట షాక్ హౌస్ లో బిర్యానీ తిందామా? అంతే అంటావా? మనకంటే మనం డ్యూటీ కూడా మరి ఇంటికాడ ఎంతమంది ఎంతమంది బిజినెస్ వాళ్ళు ఎంతమంది అందరు పని బట్టలు ఇంట్లోనే ఉంటారు. ప్రోగ్రామ్ ఉన్నట్టు సాయంత్రం సంగీతం రావాలి. ఎవరు శివాబాయిదా? సో పెయింటింగ్స్ గాయస్ ఇవన్నీ. మనం కూడా చేయొచ్చు, మనం కూడా ఆర్టిస్టే. అన్ని కలర్లు కలిసి ఒక దగ్గర పెడితే మన ఇంట్లో మనం పెట్టుకోవాల్సి వస్తుంది. తీసుకొని బాగా కొడతారు. ఇంత కూడా పెట్టుకోవడానికి కాదు, ఇద్దరు ఏమంటారు? అది కాదు, ఈ స్టార్ బక్సా లేదు సాగోసా అంతేనా? సరే రైట్. ఎంత మంచిగా కూర్చోరు ఇద్దరు ఇక్కడ. సో పెయింటింగ్స్ అన్ని చూస్తే మీకు ఏడికో తీసుకెళ్తున్నట్టు అనిపిస్తుంది కానీ అయిపోయి క్లారిటీ వచ్చింది అనుకుంటా. కట్ లిఫ్ట్ కోసం అయితే ఆగినాం. లిఫ్ట్ అయితే వచ్చేసింది. లోపలికైతే వెళ్ళిపోతున్నాం మేము. ఏది నమస్తే నా పిల్లలు కూడా పెట్టలేదు. నాకు నమస్తే అంటే ఏమో మీ నమస్కారం ఏందో స్వస్తికారం ఏందో నాకు అర్థమైతే లేదు. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ వచ్చేసా గాయస్. లైక్ చేసి సబ్స్క్రైబ్. బాయ్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే పద్మశ్రీ అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.